ఎలా ఉన్నారు? నేనైతే మాత్రం బాగానే ఉన్నాను. అయితే ఈరోజు చెంటక్క కబుర్లో స్పెషల్ ఏమిటంటే మన ప్రెస్ రిపోర్టర్ రమేష్ గారు ఉన్నారనమాట. ఆయన ఇంటర్వ్యూ తీసుకుందాము. ఆయన ఎంతో మందిలో ఇంటర్వ్యూ చేశారు. అలాంటి వ్యక్తిని మనం ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి ఆయన మాటల్లోనే కనుక్కుందాం. పదండి మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అయితే ముందుగా ఏం చెప్పాలనుకున్నా అంటే మీరు ఎంతో మందిని మీరు ఇంటర్వ్యూ చేసి ఉంటారు. అట్లాంటి పర్సన్ నేను ఇంటర్వ్యూ చేయటం నాకు మాత్రం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అయితే ఇది మా చంటక్క కబూర్లు అన్నమాట మా ఛానల్ పేరు. చూశానమ్మా, కొన్ని వీడియోస్ చాలా బాగున్నాయి, అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నాకు కోఆపరేషన్ ఉంటుంది, వేరే సెలబ్రిటీ చేత మీకు ఇంటర్వ్యూ. ధన్యవాదాలండి మీకు మాత్రం ముందు. అయితే ఫస్ట్ మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు ఎవరు, ఏం చేసేవాళ్ళు? నేను తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పుట్టానమ్మా. సామర్లకోట. అయితే అది విశేషం ఏంటంటే ఒకప్పుడు ఎస్వి రంగారావు గారు ఎప్పుడు అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టారట. సామర్లకోటలో గవర్నమెంట్ హాస్పిటల్, ఇప్పుడు చాలా ప్రైవేట్ హాస్పిటల్ పెద్ద ఊరే. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోనే నేను కూడా పుట్టాను. అయితే మా సొంత ఊరు సామర్లకోట అయింది. ఎస్వి రంగారావు గారి ఇంటి పేరు సామర్లకోట రంగారావు. అంటే ఎస్వి రంగారావు గారి ఇంటి పేరు సామర్లకోట. మా సొంత ఊరు సామర్లకోట. అంటే అసలు ఆ ఊరికేను ఆయన ఇంటి పేరుకి ఏమన్నా అంటే అనుకోకుండా అది దానికి ఏమి స్టోరీ ఏం లేదు, కానీ సామర్లకోట. సామర్లకోట అనేది మరి ఎస్వి రంగారావు గారికి ఇంటి పేరు వచ్చిందో అంత నాకు ఐడియా లేదు, కానీ నా ఊహ ప్రకారం వాళ్ళ తాత ముత్తాతలు ఎవరు సామర్లకోట. కొంతమందికి సొంత ఊర్లో ఇంటి పేర్లుగా వస్తాయి. నేను పుట్టిన మట్టుకు సామర్లకోట ప్రత్యేకత. ఎస్వి రంగారావు గారు పుట్టిన గవర్నమెంట్ హాస్పిటల్ పుట్టాను మా అమ్మగారు. మీ నాన్నగారు ఏమన్నా అంటే జాబ్ కానీ? మా నాన్నగారు ఫస్ట్ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మా. ఎస్ వెంకటాచార్య గారు అని చెప్పి ఆయన అల్లూరి సీతారామరాజు నిజంగా చూశారు, సీతారామరాజు గారిని చూశారు. షిరిడి సాయిబాబు గురించి పేపర్లో చదివారంట అప్పట్లో. ఇప్పుడు మా నాన్నగారు పట్టుకుంటే 115 సంవత్సరాలు, ఆయన 92 years చనిపోయారు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం అమ్మ. నేను ఒక్కడే మనదమ్ములు ఈ సినిమా ఫీల్డ్కి వచ్చేసాను నచ్చతనం నుంచి. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది బాగా? నాకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. నేను కల్చరల్ యాక్టివిటీస్ లోను, కాలేజీలో కవితలు, డ్రామాలు, అప్పట్లో పోటీలు పాల్గొన్నాను. ఆ ఇంట్రెస్ట్ వల్ల అక్కడ ఫస్ట్ లో ఆంధ్రపత్రిక రిపోర్టర్ అయ్యాను. మా నాన్నగారు ట్రాన్స్ఫర్ ఇచ్చా, మా అన్నయ్య ట్రాన్స్ఫర్ ఇచ్చా, మొత్తం నాగార్జున సాగర్. నేను చిన్నప్పుడు నా 1 year తర్వాత నుంచి మొత్తం నా నాగార్జున సాగర్ పెరిగింది. నాగార్జున సాగర్ ఎక్కువ సినిమా షూటింగ్ చేశాను. మీరు చేశారా? ఎవరైనా చేస్తుంటే చేసేవారు, నేను ఇంకా చేయలేదు. అప్పుడు నేను పుట్టక ముందు డాక్టర్ చక్రవర్తి ఫస్ట్ సినిమా నాగార్జున సాగర్ లో. అప్పుడు మీరు వెళ్ళేవాళ్ళ షూటింగ్? మీరు పుట్టక ముందా? నేను పుట్టక ముందు డాక్టర్ చక్రవర్తి రాముడు షూటింగ్ జరిగింది. నేను పుట్టాక నాకు వచ్చినప్పటి నుంచి నేను మంచిగా ఇంటర్మీడియట్ స్థాయిలో చదువుతున్నప్పుడే కరుణామయుడు నేను వర్క్ చేశాను. ఇంటర్ చదివేటప్పుడే? ఇంటర్మీడియట్ ఫస్ట్. ఎందుకంటే అప్పుడు ఆంధ్రపత్రిక రిపోర్టర్గా నాకు అవకాశం ఇచ్చారు. ఒక లోకల్ ఈనాడు, జ్యోతిప్ప రిపోర్టర్స్ వాళ్ళ దాన్ని చదువుకుంటూ ఇంటర్మీడియట్ ఆర్ట్స్ గ్రూప్ చేసుకుంటూ నేను కరుణామయుడు వర్క్ చేసి ఆంధ్రపత్రికలో వాళ్ళు ఇంటర్వ్యూ చేయటము, కొంతమంది యాక్టర్స్ ని అందులో పరిచయం చేయటం. అందులో మేము కూడా చిన్న చిన్న వేషాలు వేసాము. అందులో ఒక చిన్న పాప ఇప్పుడు డాక్టర్గా పనిచేస్తాం. అట్లాగే మా అక్కయ్య పాపలు వాళ్ళు చుట్టాలు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ నుంచి. నాగార్జున సాగర్ గౌతమ బాలయ్య అని ఒక ఉండేది సంస్థ, దాని ద్వారా యాక్టర్స్ ని అందులో చూసి పరిచయం చేశాను. నాకు బాగా తెలిసింది నేను వర్క్ చేయండి బొమ్మ బొలుసు అని బాలచంద్ర గారి సినిమా. నేను వర్క్ చేసి స్టార్ట్ చేసింది 1982, 80-82 మధ్య. 80 కరుణామయుడు ఫస్ట్. దానికి విజయచంద్ర గారు చాలా ఇప్పుడు చాలా మంది చనిపోయారమ్మా. మిగిలిన నాకు తెలిసి అందరూ కలిసి గిరిబాబు, చంద్రమోహన్ గారు, విజయచంద్ర గారు గురించి చెప్పారు. అమ్మగారు గ్రీనమ్మ, ఆవిడ ఇద్దరు ఉండేది. అమ్మగారు నాన్నగారు. ఇప్పుడు అమ్మగారు బతికి బాగున్నారు, 85 years. అన్నయ్యలు ఇద్దరు ఉన్నారు, అన్నయ్యలు చనిపోయారు. నేను ఈ సినిమా ఫీల్డ్కి వచ్చేసి ఆ కరుణామయుడు అప్పటి నుంచి ఇంటర్మీడియట్ చదువుతూ సినిమా ఫీల్డ్కి వచ్చాను. తర్వాత ప్రైవేట్గా డిగ్రీ పోయాను. మీరు అలా ఆ సినిమా ఫీల్డ్కి చదువుకునే టైంలోనే సినిమా ఫీల్డ్కి వచ్చారు, రిపోర్టర్గా వచ్చారు కదా. అప్పుడు నాన్నగారు ఏం అనలేదా మిమ్మల్ని?
మా నాన్నగారు అంటే ఆయనకి ఏంటంటే ముందు చదువు చూసుకోమనేవారు, కానీ నేను యావరేజ్ స్టూడెంట్ అమ్మా, ఇంకా ఆయన నన్ను వదిలేశారు. ఇది ఎందుకంటే నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్, అప్పుడు శాలరీ తక్కువ ఉన్నా పేమెంట్ తక్కువ ఉన్నా ఒక గౌరవపదమైన ఉండేది మాట. ఈ వంక పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్ అందరి సినిమా యాక్టర్స్ కలుసుకోవటము, నాగార్జున సార్ చాలా సినిమాలు వచ్చాయి అప్పట్లో, కార్తీక దీపము, ఇద్దరు సాధ్యులే, కృష్ణవేణి, మంచి మంచి సినిమాలు వచ్చాయి. అట్లా యాక్టర్స్ పరిచయం చేసుకుని మా నాన్నగారు ఇంకా ఎట్లయినా సరే యావరేజ్ స్టూడెంట్, అట్లాగే యావరేజ్ మార్క్ వచ్చి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ పాస్ అయ్యేసరికి నేను ఒక ప్రైవేట్ జాబ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ ప్రైవేట్ జాబ్లో ఇంకా ఇంట్లో ఏదో ఒకటి ముందు వాడు ఏంటంటే లోకల్లో అందరూ చిన్న వయసులో ఆంధ్రపత్రిక రిపోర్టర్ అయ్యారు. అప్పట్లో ఆంధ్రపత్రిక చాలా ఫేమస్, ఈనాడు బాగా ఫేమస్. అట్లా వల్ల అట్లా కాకుండా మాజీ ముఖ్యమంత్రి భవన వెంకటరామ గారు అక్కడ ఉండేవాళ్ళు నాకు, ఆయన మమ్మల్ని చాలా ఎంకరేజ్మెంట్. అయితే ఇంకా అంటే మీరు రిపోర్టర్ నుంచి మళ్ళీ ఇటు అప్పుడు చిన్న చిన్న వేషాలు వేసామమ్మా కొన్ని కొన్ని సినిమాలు. అంటే అది మీ ఇంట్రెస్ట్ ని బట్టి చేశారా, లేకపోతే వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి? నేను నాకు ఇంట్రెస్ట్ పట్టి చేశాను. నేను ఎక్కువ ఫుల్ లెంగ్త్ చేయలేకపోయానండి. తర్వాత దూరదర్శన్ మట్టుకు డాక్టర్ కింద, లాయర్ కింద సీరియల్స్ చేశాను. సీరియల్స్ తర్వాత ఈ మధ్య కూడా షార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మట్టుకు కొన్ని పరిస్థితి నాకు ఈ మధ్యకి వచ్చింది, యాక్సిడెంట్ అయిన వల్ల ఎక్కువ రైటింగ్ సైడ్, మన యాక్టర్స్ ప్రొడక్షన్ మీద ఎక్కువ వాటికి చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ అంతా కోఆపరేషన్ చేస్తున్నారండి. శ్రీ అశోక్రావు గారు ముఖ్యంగా, కార్తీక దీపము, మన కుక్కు డైరెక్టర్ గారు కార్తీక దీపము అందులో నటించారు. అయితే ఇప్పుడు మీరు సినిమాలు కూడా చేశారు, అంటే నేను అనేది యాక్టింగ్ కాదు, తీశారు మీరు? నేను టచ్ చేశాను. కాస్త హైదరాబాద్కి వచ్చాక ఫ్రెండ్స్ అందరం కలిసి మేము క్షుద్ర అని చెప్పి హర్రర్ మూవీ, క్షుద్ర బాబు గారు డైరెక్టర్, అప్పట్లో చాలా అది బాగా పేరుకుంది. 75 డేస్ అండి అందరం కలిసి. ఏ సంవత్సరం అనేది? అది సుమారు 1995. డైరెక్టర్ గారు బాబు అన్నప్పుడంటే తర్వాత ఒక వింత కథ సినిమా తీశారంటే, పాత వింత కథ కాదు, అది ఎక్కువ పేరుకుంది, దాన్ని వచ్చేది. క్షుద్ర సినిమా చేశాము. మళ్ళీ అప్పటి దూరదర్శన్ సీరియల్స్ కూడా మేము చేశాము. ఫస్ట్ దూరదర్శన్ సినిమాకి డ్యూయట్స్ పెట్టింది మా డైరెక్టర్ గారు ఎస్ రామచంద్ర, నాగార్జున సార్, స్వప్న రాజా గారు. అప్పుడు చనిపోయారు. చనిపోయిన ప్రోత్సాహం బాగుంది. అచ్యుత్ గారు చాలా నాకు బాగా, మా ఇంటికి కూడా వచ్చింది. రాజా గారు మా ఇంటికి కోఆపరేషన్. పెద్ద సినిమాలో కార్తీక దీపం సినిమా, శ్రీదేవి, వాటికి నేను ఎక్కువ ప్రొడక్షన్ సైడ్ అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ మేము సప్లై చేసేవాళ్ళం ఇమీడియట్ గా. అందులో సీన్స్ కావాల్సిన, యాక్టర్స్ కావాల్సిన, సైడ్ యాక్టర్స్ కావాల్సిన మేము తీసుకున్నాం. నా క్లాస్మేట్స్ చాలా మంది అప్పుడు యాక్ట్ చేశారు. అయితే మీరు చాలా మంది హెల్ప్ చేశారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఎక్కువ నేను యాక్ట్ చేయడం పుట్టాక చాలా మంది మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. అయితే ఇంకో రెండో సినిమా ఏదన్నారు? నాగిని దానికి ప్రొడ్యూసర్. ప్రొడక్షన్ కాకుండా నేను ఎక్కువ సినిమాకు బాగా పెట్టుబడి డబ్బులు ఇచ్చా కానమ్మా, నేను ఎక్కువ దూరదర్శన్ సీరియల్స్ కి పెట్టుబడి పెట్టాను. దూరదర్శన్ అంటే సీరియల్స్ ఏమేమి సీరియల్స్? అప్పుడు టెలిఫిల్మ్స్ వచ్చాయి. అప్పట్లో టెలిఫిల్మ్ చాలా బాగుండేది అసలు. చాలా నేటి సమాజం అట్లా వల్ల నాకు చాలా మంది పరిచయం అవ్వటం వల్ల నాకు అన్నట్టు మర్చిపోయాను. ఫస్ట్ నాగార్జున్ని తెరకి పరిచయం చేసి విక్రమ్ సినిమా, దాని ఫోటోగ్రాఫర్ గా నా గురువు సంతోష్ కుమార్, ఆయన ఫోటోగ్రాఫర్ గా నన్ను వచ్చాను చెన్నై ఆ సినిమాతో. అయితే ఇంట్లో వాళ్ళు అప్పుడు హైదరాబాద్ కాదు కదా, మీరు సినిమా పోతే చెన్నై ఉండిపోతాడు ఇక్కడ రాడని చెప్పేసి ఆయన మా ఇంట్లో ఒప్పుకోడు. అప్పుడు శుభోదయం అనే సినిమా ఉంది చంద్రమోహన్ గారు, దానికి ఫోటోగ్రఫీ అసిస్టెంట్ అట్లా ముందు ఫోటోగ్రాఫర్గా ఎంట్రన్స్ చేశాను. ఇప్పుడు సంతోష్ కుమార్ అనేది చాలా ఫేమస్ అయిపోయారు. నాగార్జున ఫస్ట్ సినిమాకి పేజ్కి ఫోటోస్ తీసింది ఆయన. మీ గురువు గారా? మెడ్రాస్లో ఉంటారు, అది విజయశాంతి గారి కొంత ఫోటోగ్రఫీ నుంచి యాక్టింగ్ చేశాను, యాక్టింగ్ నుంచి ఫోటోగ్రఫీ చేశాను. తర్వాత డైరెక్షన్ సైడ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. కొన్ని కూడా ఎక్కువ గోస్ట్ రైటర్గా చాలా వరకు వర్క్ చేశాను. అది కాక నాకు ఎండమూరి రచయిత బాబు పరిచయం,
ఆయన నాగార్జున సాగర్ తీసుకొచ్చాము. పెద్ద పెద్ద యాక్టర్స్ నేను సన్మానం చేశాము నాగార్జున సాగర్ మా అసోసియేట్ తరఫున. మా రెయిన్బో కల్చర్ అసోసియేషన్ సరిగ్గా ఇప్పుడు 40 years మాకు. దానికి మొత్తం మాకు గవర్నమెంట్ వెంకటరామ గారు, సీఎం గారు, మాజీ సపోర్ట్ ఉంది. అక్కడికి మేము ఫస్ట్ ప్రదీప్ని తీసుకొచ్చాం. ముత్తమంద ప్రదీప్ గారితో ముందు మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. తర్వాత ఎండమూరి వీరమ్మ గారు, పెద్ద పెద్ద వాళ్ళు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, నేను రజనీకాంత్ అంటే రజనీకాంత్ గారితో కూడా మీరు ఏమైనా చేశారా? రజనీకాంత్ గారితో ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేశారు. అంటే అప్పుడు అంత రజనీకాంత్ మేము పట్టించుకోలేదు. మేము ఎక్కువ కృష్ణతో ఉండేటోళ్ళు. ఆయన ఎవరు యాక్టర్గా మాట చెప్పకూడదు. ఆయనతో ఫోటోలు తీయడానికి ఎవరు దగ్గరికి వచ్చేవాళ్ళు. కృష్ణకి చాలా బాడీ గార్డ్స్, విజయనగరం గారు రజనీకాంత్ ఎవరు అంత గుర్తించలేరు. మాతోనే టిగిల్ తాగాడు, మాతోనే అంటే ఆయన ఎక్కువ సీరియస్ అనమాట. సీరియస్ తాగి అట్లా అట్లా రజనీకాంత్ గారు బాగా ఉండేవారు. అన్నాడు, ఏమబ్బా ఆ పాట తెలుగు మీరు మంచి మంచి గ్లామర్ ఉన్న వాళ్ళు ఏడుస్తూ చేస్తారు, మీరు నేను కూడా ఎప్పుడు పైకి వచ్చాము. అదే కదా మరి, అట్లాగే ఆయన అనుకున్నట్టు పెద్ద ఇప్పుడు మనం అడిగినా కూడా ఇప్పుడు ఆయన అంటే మనం కీలో ఉండాలి. పాపం అప్పుడు ఎవరైనా స్టార్టింగ్ లో తెలియదు కదా ఎవరికి కూడా. ఏదైనా కొంచెం దశ తిరిగింది. ఇంకొక విషయం, అసలు ఆయనకి డాన్స్ అంటే అసలు పడదండి. ఆడవాళ్ళు డాన్స్ చేస్తారు, మీరు స్టెప్స్ చేస్తారా సార్? ఇంట్రెస్ట్ ఉందా సినిమాలు అంటే? ఆడవాళ్ళు డాన్స్ చేయాలి, మగవాళ్ళు ఫైట్ చేయాలి. తర్వాత కొత్త సినిమాల్లో స్టెప్స్ వేసి రచించారు. ఇంకోటి విషయం అమ్మ, ఇప్పటికీ మేనేజర్ గారు మాకు అక్కడ చెన్నైకి వెళ్తే పరిచయం చేసుకుని పాప గెస్ట్ హౌస్ కానీ ఇస్తారు. ఆయన అప్పుడప్పుడు అలవాటు పలకరిస్తారు. అక్కడ పోయి ఏర్పాటు చేస్తారు గెస్ట్ హౌస్. రజనీకాంత్ పోయి నాగార్జున సాగర్ చాలా అభిమానం. మా ఇంటి వెనక సినిమా ప్రొఫెసర్ గారు ఉన్నారు, అక్కడికి కలిసి భోజనాలు చేశాను రజనీకాంత్. కానీ ఎవరైనా సరే కృష్ణ గారితో చాలా అప్పుడు వైట్ అండ్ బ్లాక్ ఫోటో చాలా దిగేవాళ్ళు. నేను రజనీకాంత్ ఫోటో అంటే ఎందుకు నేను దిగలేకపోయారు? అప్పట్లో ఆయన అసలు రిపోర్టర్ పొజిషన్ లో ఉండి ఆయన అంత పట్టించుకునేవాడు కాదు. మామూలు రోడ్ల మీద తిరిగి అట్లానే మీరు తీసుకోలేదు. ఆయన ఒక్క సినిమా వెళ్ళిపోతాడు అనుకున్నాము. కృష్ణతో, గిరిబాబుతో, విజయన్తో అట్లా చాలా హీరోయిన్స్ తో వాడుతూ బాగా రజనీకాంత్ గారు అలా అంటే అని ఫీల్ అవుతున్నారు, అయ్యో ఆ రోజు నేను ఫోటో తీసుకోలేకపోయాను. చాలా అవుతుంది. వెళ్ళి కూర్చుంటే అవుతుందమ్మా. జగత్ బాబు గారి సినిమాకి ఇక్కడ చెన్నై మళ్ళీ కథానాయకుడిని చేశాను కానీ అంత ఇదో రజనీకాంత్ మలాంటి రిపోర్టర్స్ కానీ, జర్నలిస్ట్ కానీ, మలాంటి ప్రొడ్యూసర్ డైరెక్టర్ చాలా మందికి ఆయనకి వేలలో ఉన్నాయి. అపాయింట్మెంట్ దొరకదు. కానీ అక్కడ మేనేజర్ గారికి మనం లెటర్ ముందు రాస్తే చిన్న అరేంజ్మెంట్ చేస్తాం. అయితే మిమ్మల్ని పెట్టుకున్నారు ఆయన మొహం గుర్తుపట్టలేకపోయినా వాళ్ళ రమేష్ ఆంధ్రపత్రిక ఇట్లా మేము కాపీ. అసలు ఆయన ఎలా గుర్తుపెట్టుకున్నాడో చెప్పమంటారా? నాతో ఈ రమేష్ అసలు ఫోటోనే దిగలేదు అని చెప్పి అట్లా గుర్తుపెట్టుకున్నాడు. తర్వాత వాళ్ళ అల్లుడు గారు ధనుష్ గారితో కూడా ఒక స్టోరీ మా ఫ్రెండ్ నరసింహ గారు డిస్కషన్ చేయలేదు. ఈసారి మట్టుకు రజనీకాంత్ గారిని ఏదో విధంగా నేను కలుపుతా ఉన్నాను. కమల సింగార్తో బాగా మంచి అనుభవం ఉంది. ఇంద్రుడు చంద్రుడు సినిమా మా గురువు గారు సంతోష్ కుమార్ గారు దానికి ఫోటోగ్రాఫర్. దానికి ఇంద్రుడు చంద్రుడు ఉంది. తర్వాత కమల సింగార్ కలవలేదు. అంటే ఇప్పుడు అంటే ఏదైనా ఫోన్ టచ్ అట్లా ఏమైనా ఉన్నారా? ఇది మనం పరిచయం చేసుకోవాలి అంతే. కమల సింగార్ కూతురుతో ఒకసారి ఇంటర్వ్యూ గౌతమి గారు. అయితే మీరు ఇప్పుడు నేను మొత్తం అమ్మ ఇప్పుడు ఒక సీనియర్ ఎన్టీఆర్ గానే ఇంటర్వ్యూ చేయలేదు. ఏ టు జెడ్ అప్పుడు అబ్బో నాగేశ్వరరావు గారు, నాగార్జున, నాగ చైతన్య, 3 తర్వాత బంగారు బొమ్మలు నాగేశ్వరరావు గారు సినిమా నాగార్జున. అప్పుడు ఇంటర్వ్యూ పడుతుంది. ప్రతి బర్త్డేకి మేము నాగార్జున స్వామికి నాగేశ్వరరావు గారు వచ్చేవారు. బాగున్నారు మా పలకరించి అక్కడికి పోయిన తర్వాత హలో బ్రదర్ నాగార్జున అప్పుడు బాగా వెంకటేష్ గారితో సూర్యవంశం హిందీ సినిమా. అమితాబ్ బచ్చన్ గారితో పరిచయం.
ఆ ఇంటర్వ్యూ కాదు కాసేపు కూర్చోబెట్టి బయోడేటా ఇచ్చారు. నాగార్జున సాగర్లో సూర్యవంశం అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారు హీరో హిందీ, సేమ్ సూర్యవంశం వెంకటేష్ గారు హీరో, ఇద్దరు సీన్స్ నాగార్జున సాగర్ తీశారు. అప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు, చాలా పత్రికల్లో వచ్చింది, కాసేపు పేపర్ కట్టింగ్ ఆల్మోస్ట్ అందరూ యాక్టర్స్ చేశారు. ఇంకా ఇప్పటి మామూలు చిరంజీవి గారితో నాకు ముగ్గురు మనగారు అప్పుడు బాగా పరిచయం. ఈ మధ్య సైరా పవన్ కళ్యాణ్ గారు కలిశాను. పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు అంటే ఆయన ఏం చేశారంటే ఆయన ఒక క్యాసెట్ రికార్డ్ చేసి చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ నాతో కూర్చొని మాట్లాడకుండా మనం అడిగిన క్వశ్చన్ రికార్డ్ చేసినప్పుడు రికార్డ్ టేప్ మళ్ళీ క్యాసెట్ పంపారు. అల్లర్జున్ గారు ఆడిగారు, నాగేంద్ర బాబు గారు వాళ్ళ అబ్బాయి, ఇప్పుడు కొత్త మాత్రం బాగా జనతా గ్యారేజ్ ఎప్పుడు ఎన్టీఆర్ గారు అంటే వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేశాను, అందరు చేశాను. సీనియర్ ఎన్టీఆర్ ని మాత్రం చేరేపాను. చిరంజీవి పవన్ కళ్యాణ్ మనం క్వశ్చన్స్ ఇస్తే వాళ్ళు రికార్డ్ చేసి పంపారు. ఆల్మోస్ట్ అది కూడా ఇంటర్వ్యూ చేసినట్టే. ముగ్గురు మనకాళ్ళు ముగ్గురు త్రిపాత్ర తీశారు చిరంజీవి గారు, గొడవ మొత్తం ఆయనతోనే మీ మూడో సినిమా పేరు చెప్పాలన్నా? అదే అమ్మా నేను చెప్పా కదా, బట్ 3 సినిమా తీశాను. మా ఫ్రెండ్స్ బాగా కోఆపరేషన్ చేశారు. అది 10th లో నాకు, ఇంటర్ లో కిక్, బీటెక్ లో క్వశ్చన్ మార్క్. అది ఒక బాగానే డబ్బులు వచ్చాయి. జబర్దస్త్ టీమ్ అంతా ఉంది. తర్వాత మొత్తం నేను ప్రొడక్షన్ సైడ్ వర్క్ చేసింది. ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఏ రోజుకైనా. అదే రిలీజ్ రాజు నారాయణమూర్తి గారి సినిమా రిలీజ్ అయింది. జనం ఎవరు రావటం తీసుకొని ఏం చేశామంటే ఏ రోజుకైనా చెప్పి కింద ప్రేమలో పడతారు అని మేము ఒక టైటిల్ అంటించి వాల్ పోస్ట్ ప్రతి కాలేజ్ దగ్గర వేసాం. దానివల్ల బాగా ఓపెనింగ్స్ బాగున్నాయి. అది కాలేజ్. తర్వాత ఇంకా నేను కల్చరల్ అసోసియేషన్ గురించి చెప్పాలి. రెయిన్బో కల్చరల్ అసోసియేషన్ అది 80s స్థాపించాం నాగార్జున సాగర్. అప్పట్లో పెన్ ఫ్రెండ్స్ అని అక్కడ ఉండేది. కరెన్సీ ద్వారా ప్రతి జిల్లాలో 100 మంది చెప్పడం. అప్పుడు 24 జిల్లా 2400 మంది నెంబర్స్ ఉన్నారు పెన్ ఫ్రెండ్స్. తర్వాత దాన్ని ఇప్పుడు బాగా ఫోన్ ఫ్రెండ్స్గా మార్చి రెయిన్బో కల్చరల్ ఇంకా కంటిన్యూ చేపిస్తున్నాము. అప్పట్లో ప్రదీప్ గారితో స్టార్ట్ అయిన పెద్ద యాక్టర్స్ నాగార్జున గారు, ఎద్దరపూడి శివచారి గారు అందరి నాగార్జున సాగర్ తీసుకొచ్చి మంచి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు తర్వాత మళ్ళీ రెయిన్బో మ్యాగజైన్ స్థాపించాడు. తర్వాత నీకు హైదరాబాద్కి వచ్చా అప్పుడు ఆంధ్రప్రదేశ్ మూసేశారమ్మా. తర్వాత చాలా పత్రికలు వర్క్ చేశాను నేను. ఇక్కడికి వచ్చాక ఉదయం, ఆంధ్రప్రదేశ్, వాటి ఆంధ్రప్రదేశ్ సినిమా పత్రికలో చాలా ఇంటర్వ్యూ చేశాను. చాలా ఆంధ్రప్రభ. తర్వాత చిన్నగా పెట్టుబడికి ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చాక షార్ట్ ఫిల్మ్స్, సీరియల్స్, వాటి ఇప్పుడు వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. సొంతం 24 వీక్స్ వరకు. ఇంకా సీరియల్ అంటే మా మిత్రుడు అశోకరావు గారు నాకు బాగా 10 years నుంచి మేము క్లోజ్ అయ్యాము. అశోకరావు గారు కార్తీక దీపం తప్పకుండా అట్లే ఇంకొక మాట్లాడుతూ ఆయన తప్పకుండా ఆయన డైరెక్షన్ చేశాను. ఇంకా నేను చెప్పేది ఏంటంటే చూడగా నేను ఒక చెప్తా, ప్రతి వాళ్ళకి చెప్పేది నేను ప్రేక్షకులకి, ఎవరైనా బర్త్డే నాడు కేకు కట్ చేయకుండా ఒక మొక్క నాటండి. ఎవరైనా పుట్టినట్టు మీ పాప కానీ ఆ మొక్క పెద్దగా అయితే పొరపాటు మన పెద్దవాళ్ళు చనిపోయారు వాళ్ళ జ్ఞాపకంగా ఒక మొక్క నాటండి. అది పెద్ద అవుతుంటే మన అమ్మా నాన్న ఆత్మలు అందరూ ఉంటారు. అన్ని రకాలుగా ఉపయోగం చాలా ప్రతి వాళ్ళు వేడుకలు చేసేసి, తత్నాలు చేసి, మాసికాలు చేసి, సంవత్సరాలు చేసేస్తారు. కానీ ఒక మొక్క నాటితే అది 10 సంవత్సరాలకి అయ్యో అమ్మా నాన్న అయ్యో ఇంత అయిపోయారు అని తెలుసు. అదే పుట్టిన అబ్బాయికి ప్రతి సంవత్సరం నీళ్ళు పోయించండి పెద్ద మొక్క. అది నాకు తీవ్రసారిగా చెప్పేది. నేను ఇప్పుడు సీరియల్స్తో సహా సినిమాతో ప్లాన్ చేస్తున్నాను. నేను రైటర్గా, ఇంకో ఆవిడ కొత్తగా ఒక రైటర్గా నాకు బాగా పరిచయం అయ్యారు, రమాదేవి గారు కూడా మంచి కోఆపరేషన్ చేస్తుంది. నేను ఇప్పుడు అన్నట్టు కొంతమంది పిల్లలకి రిపోర్టర్గా, యాక్టర్స్గా వాళ్ళకందరికీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను. కోచింగ్ ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళంటే రిపోర్టర్గా ట్రైనింగ్ ఇస్తున్నాను, యాక్టర్గా శిక్షణ ఇస్తున్నాను. పెద్ద యాక్టర్ తీసుకుని ఇన్స్టిట్యూట్, రెయిన్బో ఇన్స్టిట్యూట్, రెయిన్బో మ్యాగజైన్ ఇట్లా. అయితే మీరు తల్లిదండ్రుల దేవాలయం అని ఏదో పెడుతున్నారంట కదా?
అమ్మా నాన్నలకు దేవాలయం. అమ్మా నాన్న మనకి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది, షిరిడి సాయిబాబా దేవాలయం, అన్నిటి దేవాలయం. కానీ మన చనిపోయిన తల్లిదండ్రుల కోసం ఒక దేవాలయాలు ఏదో స్టేట్ లో ఉందంట కానీ మన స్టేట్ లో లేదమ్మా. దాంతో నేను పెద్ద మంత్రులతో, ముఖ్యమంత్రులతో గారికి ఆంధ్ర తెలంగాణ ఒక అమ్మా నాన్న ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఫోటోలు పెట్టి దేవాలయం. అంటే అది ఎక్కడ ప్లేస్? హైదరాబాద్ సరూర్ నగర్ మండలం. అంటే అసలు నా ఫ్రెండ్స్, ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్, నా క్లాస్ ఫ్రెండ్స్ అందరం కలిసి పొరపాటున మన అమ్మ కానీ నాన్నగారు చనిపోతే వాళ్ళ ఫోటో పెడతాము, వాళ్ళ ఫోటోనే పూజిస్తుంటాం. ప్రతి ఆదివారము మన క్రిస్టియన్ తప్ప ఏ దేవుని పూజిస్తాం. ఆదివారం అమ్మా నాన్నని పూజించమని చెప్పి పూజ అవుతుంది. సంవత్సరికాలకి తగ్గినకు కూడా మంచి మంచి ప్రత్యేక పూజ అమ్మా నాన్న చనిపోయి. అదంటే అది ఎప్పుడు ఓపెనింగ్ ఉంటుంది? అది దసరాకమ్మ, ముందు మ్యాగ్జైన్ వినాయకుడు. అయితే మీ విషయాలన్నీ చెప్పారు మాకు మా చంటక్క కబుర్ల కోసం. ధన్యవాదాలండి మీకు.